జీవితంలో ఎలా సక్సెస్ సాధించాలంటే, అసలుకి జీవితాన్ని ఎదిరించి ధనాన్ని ఎలా సంపాదించాలంటే స్టీవ్ జాబ్స్ని చూసి నేర్చుకోండి అని ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు. అయితే సక్సెస్ అయిన స్టీవ్ జాబ్స్ ఆయన ఏం చెప్తున్నారు? ఆయన సక్సెస్ను సాధించి వ్యాపార జగత్తులో ఒక శిఖరాన్ని చేరుకున్న తను చివరికి తన జీవితం గురించి, తన అనుభవం గురించి, తను ఎంత సంతోషంగా ఉన్నాడనే విషయాన్ని తను ఏ విధంగా చెప్తున్నారు ఇప్పుడు చూద్దాం. వ్యాపార జగత్తులో శిఖరాన్ని చేరాను, విజయానికి ప్రతిగా నిలిచాను. పని తప్ప నాకు వేరే ఆనందం తెలియదు. సంపాదనకే అంకితమైపోయాను. ఇప్పుడు ఈ మరణశయంపై మీద రోజులు లెక్క పెట్టుకుంటున్నాను. నేను ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే ఇన్నాళ్ళు నేను గర్వపడింది పేరు, డబ్బు ఎందుకు కొనరాదు నాకు అనిపిస్తుంది. ఈ నిశిరాత్రిలో నా ప్రాణాలు నిలిపేందుకు అమర్చిన యంత్రాలు చేసే శబ్దం నాకు మృత్యుదేవత ఊపిరి చప్పుడు వినిపిస్తోంది. నాకిప్పుడు అనిపిస్తోంది, జీవితంలో సరిపడా డబ్బు సంపాదించాక మనం ఆలోచించాల్సిన విషయాలు వేరే ఉన్నాయి. కలలు, అనుభవాలు, చిన్నప్పటి నుంచి కోరికలు, సేవ, ఇలాంటి డబ్బుకి అవతల వైపు చాలా ప్రపంచం ఉంది. కానీ డబ్బు వెనకాలే పరిగెత్తుతూ మనిషి మరమనిషిలా మార్చేస్తున్నాడు. అందుకనే నేను ఉదాహరణ. ఇతరుల మనసులోని ప్రేమను గుర్తించాలని దేవుడు మనకి జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. కానీ డబ్బు మాత్రమే విలువనిచ్చే కల్పిక జగత్తును మనం సృష్టించుకున్నాం. నేను సంపాదించిన డబ్బు ఈ క్షణం నాకు తోడుగా లేదు. ఈ నా ఆఖరి ప్రయాణంలో అది నా వెంట రాదు. నేను నాతో తీసుకెళ్ళగలిగేది ప్రేమానుభూతులు, జ్ఞాపకాలు మాత్రమే. ఈ ప్రేమపూర్వక అనుభవాలు ఎప్పుడు మనతోనే ఉంటాయి, మనల్ని ఒక స్థాయికి చేరుస్తాయి. నిజం అంతా మన హృదయంలోనే ఉంటుంది, మన చేతిలోనే ఉంది. ఈ ప్రపంచంలో అత్యంత దీనమైన మంచం ఏదో తెలుసా? నువ్వు రోగంతో బాధపడుతూ పడుకున్న మంచం. నీ కారు నడపడానికి ఒక డ్రైవర్ని నియమించుకోగలవు. నీకోసం సంపాదించి పెట్టే ఒక ఉద్యోగుల్ని నియమించుకోగలవు. కానీ జబ్బును, నీ బాధను అనుభవించే వ్యక్తిని మాత్రం ఎన్ని కోట్లు పెట్టినా నువ్వు ఏర్పాటు చేసుకోలేవు. నువ్వు కోల్పోయినా తిరిగి రాని, పొందనిది కానిది, చేజారింది జీవితం మాత్రం తిరిగి పొందలేవు. జీవితంలో ఏ ఒక్కరోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కథ ముగిసే రోజు, తెరపడే రోజు ఒక రోజు వస్తుంది. అప్పుడు ఎంత ఆరాటపడిన కాలం వెనక్కి మళ్ళీ రాదు. అందుకే కాస్త ముందే కళ్ళు తెరువు. డబ్బు కాదు, నీ కుటుంబానికి ప్రేమించు, నీ స్నేహితుల్ని ప్రేమించు, ఆనందంగా జీవించు, అందరినీ ఆనందంగా ఉంచు అని మనకు ప్రముఖ మేధావి, యాపిల్ కంపెనీ సృష్టికర్త స్టీవ్ జాబ్స్ తన ఆఖరి రోజులలో చెప్పిన పదాలివి. ధనం, స్టీవ్ జాబ్స్ సాధించిన ధనం తన సక్సెస్ అని ప్రపంచం చెబుతుంది. కానీ తన సక్సెస్ అనేది తనకు ఆనందాన్ని ఇవ్వలేదు, తనకు ఎటువంటి తీపి జ్ఞాపకాన్ని ఇవ్వలేదు, తనకు ఎటువంటి గొప్ప బంధాన్ని ఇవ్వలేదు. కేవలం తనకి ఒక కాగిత రూపంలో వచ్చిన ఆనందం తప్ప అది చివరి రోజులలో ఎందుకు ఉపయోగపడదని స్టీవ్ జాబ్స్ తెలుసుకున్నాడు.